వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఆ తప్పులు రిపీట్ కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేసి రాజ్యాంగబద్ధమైన పాలన, చట్టబద్ధమైన పాలన కనుక చేయగలిగితే అది ప్రయోజనంగా ఉంటుంది. సో వాళ్ళు చేశారని మేము చేస్తాం, వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తాం, ఎవరి భావప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వం అని కనుక అంటే ఎవరికి మానోపలి ఉండదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది తప్ప నోబడీ విల్ హ్యావ్ మ్యాటర్ ఆఫ్ టైం మానోపలి. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కుల్ని మేము మాకు అనుకూలంగానే వాడుకుంటాం మేము అంటే అది దట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. అది శాశ్వతమైన అధికారాన్ని ఇవ్వదు. ఒక పార్టీ నిజంగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం ఉండాలని కోరుకోవాలి. అవును సార్. 5 ఏళ్ళకోసారి ఎందుకు మారాలి? సో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎందుకు 30 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉండకూడదు? ఇది ఎందుకు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనతో అసంతృప్తి చెంది మరి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి చెంది ఇప్పుడు 164 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. ఇక ఈ ప్రాసెస్ ఇంతేనా? ఇక ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని మళ్ళీ ఎందుకు కోరుకోకూడదు? ఒక 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? 20 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఆ లెవెల్లో ప్రజల్లో సంతృప్త స్థాయి రావాలి అంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఫాలో అవుతూ ఒక స్వతంత్రమైన వ్యవస్థల్ని నిర్మిస్తూ ఒక ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని క్రియేట్ చేయగలగాలి. ఆ రకమైన ప్రయత్నంకి అడుగులు వేస్తే అప్పుడు రాజకీయంగా కూడా అధికార పార్టీలకు ఉపయోగం. అల్టిమేట్గా ప్రభుత్వం సమాజంలో మంచి జరిగితే ఆ రాజకీయ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కదా ప్రయోజనం. అవును సార్. అమరావతి భవిష్యత్తుకి సంబంధించి నారాయణ గారు మంత్రివర్యులు 2 సంవత్సరాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని పరిస్థితి అని ఇందాక మీరు ప్రస్తావించిన దానికే దీనికి కొనసాగింపు సార్. నారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చాలా డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడిన ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఎలా చూడాలి? అంటే రెండు కాంట్రడిక్షన్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే నగరం ఒక ప్రాసెస్. ఇప్పుడు నగరం అనేది నారాయణ గారు అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా ఏంటి ఫండమెంటల్ పాయింట్ అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక నగరము రేపు మార్నింగ్ వరకు రెడీ కాదు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనగా 3గా మనం వర్గీకరించుకుంటే కోర్ క్యాపిటల్ పూర్తి చేయొచ్చు. 2.5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ అంటే ఏంటి? లెజిస్లేచరు, జ్యుడిషియరీ, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటేరియట్కి ఒక శాశ్వత భవనాలు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో సెక్రటేరియట్ కట్టలేదు, 6 ఏడాది లోపల అయిపోయింది కదా. చాలా అందమైన సెక్రటేరియట్ కట్టుకోగలిగారు కదా. ఇంతకన్నా ఇంకా అందమైన సెక్రటేరియట్ అవసరమా? సరిపోదా ఇది? సో అందువల్ల అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు 600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కాకపోతే 5,000 కోట్ల సెక్రటేరియట్ అవసరమా? సో అల్టిమేట్గా సెక్రటేరియట్ అంటే ఏంటిది? బిల్డింగ్ కాదు. సెక్రటేరియట్ అంటే ఏంటంటే గవర్నెన్స్ విధానం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలా పనిచేస్తారన్న దాన్ని బట్టి. కానీ సెక్రటేరియట్లు స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. సో రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అది ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 1 ఇయర్లో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్లలో కట్టుంటే అసలు ఇలా అయిపోయి జగన్ మార్చడానికి కూడా అంత ఈజీ అయ్యేది కాదు. హైకోర్టు బిల్డింగ్ కట్టలేరా? అందువల్ల ఇప్పటికైనా గత అనుభవం నుంచి ఎక్స్పీరియన్స్ని తీసుకొని 5 ఏళ్ళు అధికారం ఇచ్చేది 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు. సో ఈ 5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటేరియట్ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో, 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. దాన్ని 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది?
అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను. తెలంగాణ సెక్రటరియట్ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. సచివాలయం, తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకుంటే, లేదంటే కాస్త ఇంకా మెరుగైనది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పదైతే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశం ఏమున్నది? వీటికి కేంద్రమే ఇస్తుంది కదా డబ్బులు. ఓకే, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం ఇవ్వదా? సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 1000 కోట్లు ఏదో ఇచ్చిందన్నారు. బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి మీకు? కేంద్ర ప్రభుత్వ భవనాలు, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించున్నాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ, సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ ఔటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల ఔటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు ఆ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది, మళ్ళీ ఏమైందో ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము, ఇవయ్యాక ఎలాంటి కంపెనీలు రావాలి, సో అక్కడున్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అలాగే ఉంటుంది అని అంటున్నారు కూడా. అంటే జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని. అంటే ఒక చోటల్లా విద్యా సంస్థలు, ఒక చోట మీకు దానికి సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇవన్నీ. సో అందువల్ల కోర్ క్యాపిటల్ పూర్తి చేసి ఒక 2.5 ఇయర్స్లో, మిగతా 2.5 ఇయర్స్లో క్యాపిటల్ టెరిటరీ పూర్తి చేసే గనక చేపట్టగలిగితే ప్రాక్టికల్గా సాధ్యం. గత అనుభవాల ఆధారంగా 5 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుని 5 ఏళ్లలో ఏది పూర్తి చేయగలిగితే ఒక టాంజిబుల్, విజిబుల్ గ్రౌండింగ్ కనుక అయితే, ఇంకా తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వతమైన భవనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా. ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుంది అని అనుమానం అని. సో ఆ అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. 3 విశాఖలో, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా? అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రోగ్రెస్ అనేది అమరావతి నగర నిర్మాణంలో జరగాలి. అది నారాయణ అన్నట్టు 2.5 ఏళ్ళ ఎప్పుడు పూర్తి అవుతుందా అంటే కోర్ క్యాపిటల్ పూర్తవుతుంది. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే ఆయనకి. అందువల్ల చంద్రబాబు నాయుడు అన్నది అది లాంగ్ ప్రాసెస్, టేక్స్ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ప్రాసెస్. హైదరాబాద్ నగరం ఒక్క రోజులో పూర్తయింది, 400 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది కదా. సో ఒక సిటీ ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతుంది. సిటీ అనేది ట్రాన్స్ప్లాంట్ కాదు, నగరాన్ని నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయలేవు కదా. సో అందువల్ల ప్రాసెస్లో కానీ బేసిక్ సిటీ అయితే పూర్తి కాగలిగితే సో డెఫినెట్గా ఒక విజిబుల్, టాంజిబుల్
గ్రౌండింగ్ కనుక కాగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం.